ఆఫ్ అయింది. ఒకసారి ఈరోజు టాపిక్ తిరిగి ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క లైవ్లో ఏకీభవించిన మీ అందరికీ ప్రభు పేరట మరొకసారి శుభము కలుగునుగాక, సమాధానం కలుగునుగాక. మరి లైవ్లో ఉన్నటువంటి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. నోవా ప్రైజ్ ది లార్డ్, అశ్విని ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ అండ్ శివ పాస్టర్ గారు ప్రైజ్ ది లార్డ్, ప్రియాంక మార్తిరి ప్రైజ్ ది లార్డ్, లక్ష్మణ్ షాలోమ్ బ్రదర్ and Sundar Raj, praise the Lord. Narsappa brother is a praise the Lord brother. మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు పేరట మరొకసారి ఈ యొక్క లైవ్లోకి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా నేను ఆహ్వానిస్తున్నాను. ఇది చూస్తూ ఉండండి. మరి అదే రీతిగా షేర్ కూడా వీలైనట్లయితే షేర్ కూడా చేయండి. దేవుని యొక్క వాక్యాన్ని వేరే వారికి కూడా అందించిన వారు అవుతారు కాబట్టి ఆ విషయంలో కూడా దేవుడు ప్రేరేపించినట్లయితే కార్యం చేయండి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అయితే ఈరోజు ఒక విషయం గురించి మనం ధ్యానం చేయబోతున్నాము. మరొక విషయం గురించి దేవుని వాక్యము మనల్ని ఎల్లవెల్లలా బలపరిచేదిగా, పరిశుద్ధపరిచేదిగా, అదే రీతిగా ఆదరించేదిగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈ బైబిల్ మనల్ని బలపరుస్తుంది, ధైర్యపరుస్తుంది, శక్తినిస్తుంది, వెలుగునిస్తుంది. అయితే ఈరోజు నీకు ఇంకొక విషయాన్ని, ఇంకొక తలంపుని నీ యొక్క తెలపాలి అని చెప్పి నేను ఈరోజు ఇష్టపడుతూ ఉన్నాను. అదేంటి అన్నట్లయితే ముందుగానే మనం ఒక టైటిల్ని పెట్టి ఉన్నాం ఈ చోట, దేవుడు నీ కన్నులని తెరవబోతున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీకు ఇష్టం ఉన్నట్లయితే నీ పక్కకున్న వారికి, నీ చోటు నీ చూస్తూ ఉన్నటువంటి లైవ్లో నీతో పాటు ఇంకెవరైనా ఉన్నట్లయితే వారికి కూడా చెబుతూ ఉండు, ఏమని, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, అందుకే నీ కళ్ళు ఆయన తెరవబోతున్నాడు అని చెప్పి. హల్లెలూయా. నీకు ఇష్టము, నీకు సాధ్యమైనట్లయితే నీ పక్కకున్న వారికి కూడా విషయాన్ని చెప్పు. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నీ కన్నులు తెరవబోతున్నాడు. హల్లెలూయా. యేసు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఈ చోట ఒక విషయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాము. ఏంటి? దేవుడు కళ్ళు తెరవబోతున్నాడు అని చెప్పేసి. ఏ కళ్ళు యేసు క్రీస్తు తెరవబోతున్నాడు? ఈరోజు నువ్వు నేను ఆరాధించేటటువంటి దేవుడు మన కన్నులు తెరవాల్సినటువంటి అవసరత ఎందుకొరకు ఉంది? మొదటి విషయం, దాని గురించి మనం ఆలోచిస్తున్నాం. మరి రెండవదిగా ఇంకో విషయం ఏంటి అన్నట్లయితే, బైబిల్లో మనం చూస్తూ ఉంటాం, గుడ్డివాడి యొక్క కన్నులను యేసుక్రీస్తు బాగు చేసినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో రకాలైనటువంటి అంధత్వంతో కప్పబడినటువంటి ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని, ఇద్దరు ముగ్గురు యొక్క జీవితాల్లో యేసు వారి యొక్క కన్నులు తెరిచినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. కొత్త నిబంధనలో చూస్తున్నట్లయితే కళ్ళు వారికి కనిపించట్లేవు కాబట్టి వారి యొక్క కన్నులను దేవుడు తెరిచినట్టుగా మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. అయితే ఇంకొక పాత నిబంధనలో మనము గమనించినట్లయితే దేవుడు కన్నులు తెరవడము ద్వారా వారి పక్కకే ఉన్నటువంటి విషయాలు, అప్పటి వరకు వారు చూడలేకపోతున్నారు, అప్పటి వరకు కూడా ఆ విషయము గురించినటువంటి ఆలోచన, అవగాహన వారికి లేకుండా అయిపోయింది. కానీ ఎప్పుడైతే వారి యొక్క కన్నులు తెరవబడ్డాయో వారి ముందు సమాధానము అనేటటువంటిది వారికి కనిపించడము మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. నిజముగా ఒక మనిషికి కన్నులు లేకపోయినట్లయితే ఏం జరుగుతుందండి? వారికి చుట్టూ అంతా చీకటే, వారికి ఏ వైపు కూడా ఏమి కూడా కనిపించడానికి వీల్లేదు. మరి ఆ విషయాన్ని మనము ఒక 2-3 నిమిషాలు ఒక గుడ్డివాడి యొక్క పరిస్థితి గురించి మనం ఆలోచన చేద్దాం. పుట్టు గుడ్డివాడి గురించి బైబిల్లో రాయబడి ఉంది కదా. ఆ గుడ్డివాడి యొక్క జీవిత విధానము గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే ఏ రీతిగా ఉంటుంది? సృష్టి చాలా అందముగా దేవుడు తయారు చేశాడు. మరి వాంతో పాటు ఉన్న వారందరూ కూడా సృష్టిలో ఉన్న రంగుల గురించి చెప్తారు. పక్షుల స్వరాలు వాడికి వినిపిస్తాయి, కానీ పక్షుల్ని చూడలేడు. మరి అదే రీతిగా
తల్లి గురించైనా తండ్రి గురించైనా వారి ప్రేమలైనా వాడు పొందుకుంటాడే తప్ప వాడి రూపాన్ని అయితే వాడు చూడలేడు. అటు బంధువులైనా ఆత్మీయులైనా స్నేహితులైనా వారి స్వరాలనైతే వినగలుగుతాడేమో కానీ వారి యొక్క రూపాన్ని ఈ వ్యక్తి ఏమాత్రము కూడా చూడలేడు. ఖచ్చితంగా ఒక మనిషి సహాయం ఈ వ్యక్తికి కావాలి. గ్రుడ్డివాడు అన్నట్లయితే అదొక అవిటితనములాగా మనము చూస్తూ ఉంటాం. ఈరోజు సమాజంలో కూడా ఎంతో మందిని గ్రుడ్డితనము అంటే కళ్ళు పోయినాయి అంటే చాలు ఎంతగానో ఏడుస్తారు, ఎంతగానో దుఃఖపడతారు. ఎందుకు? వారికి కళ్ళు లేకపోతే ఎందుకు అంత బాధపడతారు? వారు సమస్తాన్ని కోల్పోయారా? తల్లి ఉంది, తండ్రి ఉండు, బంధువులు ఉన్నారు, వారికి సంపాదించిన వారికి కావలసినటువంటి సమస్తము ఉన్నాయి. అయితే కూడా వీరికి కళ్ళు లేకపోతే ఎందుకు అంత బాధ, అంత దుఃఖం, అంత వేదన అంటే వారు ఏదాన్ని కూడా చూడలేరు. అవన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా లేనట్టుగానే వీరు జీవించాల్సి వస్తుంది. కాబట్టి మనిషికి కళ్ళు చాలా ముఖ్యమైనవి. కాబట్టి ఈ యొక్క కన్నుల గురించి బైబిల్ అనేకమైనటువంటి విషయాలని చెబుతుంది, నేర్పిస్తుంది, మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ కన్నులు మనకు ఉన్నట్లయితే ఈ కన్నుల ద్వారానే ఈ లోకంలో జరిగేటటువంటి అనేకమైనటువంటి విషయాలని మనము చూడగలుగుతాము, తెలుసుకోగలుగుతాము, ఆనందించగలుగుతాము. కాబట్టి నీకు విషయం చెబుతున్నాను. హల్లెలూయా. అయితే నువ్వు ఇంకొక విషయం నీకు అర్థం కావడానికి చెబుతున్నా. ఒక తల్లిగానో తండ్రిగానో ఒక కుమారుడికి నువ్వు జన్మనిచ్చినప్పుడు తగిలినప్పుడు నీకు స్పర్శ తగులుతుంది. కానీ ఒకవేళ నీకు కళ్ళు లేవనుకో, కళ్ళు నువ్వు చూడలేదనుకో, ఆ సంతోషము నీకు ఏమాత్రమైన నీ హృదయానికి అందుతుందా? నువ్వు అదొక్కసారి ఆలోచించు. అంటే కన్నులకు ఉన్నటువంటి ప్రాముఖ్యత గురించి నేను నీకు తెలుపుతున్నాను. కన్నులు చాలా విలువైనవి. ఈ కన్నుల ద్వారానే అనేకమైనటువంటి విషయాలని ఈరోజు మనము చూస్తున్నాం. కాబట్టి దేవుడు మనకి శ్రేష్టమైన కన్నులను ఇచ్చి ఉన్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. అయితే ఈ కన్నుల గురించి నాకంటే ఎక్కువగా ఈ లైవ్లో ఉన్నటువంటి నీకు తెలుసు. అయితే దాని యొక్క ప్రాముఖ్యత గురించి నేను చెబుతున్నాను. బైబిల్లో మనం చూసినట్లయితే మనకు కనిపించేటటువంటి ఈ శారీరకపరమైన కళ్ళున్నాయి. రెండవది మనోనేత్రాలు ఉన్నట్టుగా మనం బైబిల్లో చూస్తూ ఉన్నామండి. మనోనేత్రాలు అంటే ఆత్మ చూపు అని చెప్పి కూడా మనము చెప్పొచ్చు. ఆత్మ చూచేటటువంటి విషయాలు. అయితే మరి ఈ చూపుని నువ్వు పుట్టినప్పటి నుంచి ఎప్పుడైతే తల్లి గర్భంలో నుంచి నువ్వు బయటకు వచ్చావో, నువ్వు ఎదుగుతున్నావో, నీకు కళ్ళు ఇవ్వబడ్డాయి. నీ ముందు కనిపిస్తున్న ప్రతి వాతావరణాన్ని, ఈ సృష్టిని ఈ కన్నులతో నువ్వు చూడగలుగుతున్నావు. ఈ సృష్టిలో ఏం జరుగుతుంది, ఏమున్నాయి, ఏవి ఏ రీతిగా ప్రవర్తిస్తున్నాయి, ఏవి నీ ముందుకు వస్తున్నాయి అనేటటువంటి విషయాలన్నీ కూడా నువ్వు చూస్తున్నావు. ఒక వాహనం నీ మీదకి వస్తుంటే కళ్ళున్నాయి, నువ్వు చూస్తున్నావు, పసిగడుతున్నావు, పక్కకు జరిగిపోతున్నావు. అదే కళ్ళు లేని వారి పరిస్థితి వేరుగా ఉంది. కాబట్టి ఈ కళ్ళ ద్వారా నీ ముందు ఉన్న అపాయం ఏంటో నీకు తెలుసు, నీ ముందున్న లాభం ఏంటో నీకు తెలుసు, నీ ముందు ఏం జరగబోతుంది, నీ వెనకాల ఏం జరగబోతుంది, నీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణం ఏంటి అనేటటువంటి ఒక స్పృహని నీకు కలగ చేస్తున్నాయి ఈ యొక్క కళ్ళు. కాబట్టి ఇంత ప్రాముఖ్యమైనటువంటి కళ్ళు, ఈ లోకాన్ని చూడడానికి కళ్ళు నీకు ఇవ్వబడ్డాయి, వాస్తవమే. మరి రెండవది ఆత్మీయముగా మనోనేత్రాలు కూడా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం కదా. మరి పరలోకానికి చెందిన సమస్తాన్ని, పరలోకము నీ కొరకు ఈ లోకములో పనిచేస్తుంది అనేటటువంటి ఈ విషయాన్ని నీకు చూపించేటటువంటి కళ్ళని కూడా దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఈరోజు నేను నీకు చెప్పబోయే విషయం ఏంటి అన్నట్లయితే, ఇదిగో ఈ కళ్ళని పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో తెరవబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు నమ్మినట్లయితే ఆమేనని చెప్పు. దేవుడు నామానికి స్తుతులు చెల్లిస్తున్నా. నేనైతే ఏంటి, నీవు ఎప్పుడైతే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు గనక ఈ కాలంలో దేవుడు నీ యొక్క కళ్ళని ఆయన తెరవబోతున్నాడు. బ్రదర్, ఈ కళ్ళని తెరిస్తే లాభం ఏంటి? ఈ కళ్ళు తెరవబడము ద్వారా నా జీవితంలో, అంటే ఇప్పటి వరకు నాకు ఆ కళ్ళు తెరవబడలేదా? ఒకవేళ ఈ కళ్ళు తెరవబడితే ఏమవుతుంది, ఈ కళ్ళు తెరవబడకుండా ఉంటే ఏమవుతుంది అనేటటువంటి విషయాన్ని ఒకసారి మనం చూద్దాం. ఆదికాండము 21వ అధ్యాయము 16వ వచనాన్ని. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆదికాండం 21వ అధ్యాయము 16వ వచనం. ఈ చోట మనం చూసినట్లయితే ఈ చోట రాయబడి ఉంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏమని రాయబడి ఉంది? హాగర్ అనేటటువంటి ఒక వ్యక్తి యొక్క జీవితం గురించి ఈ సమయంలో నీతో నేను మాట్లాడాలి అని చెప్పి ఇష్టపడుతున్నాను. హాగర్ అబ్రహాముకు దాసిగా ఇవ్వబడింది. మరి అబ్రహాము ద్వారా తన ఒక కుమారుణ్ణి కన్నది, ఇష్మాయేలు ఆయన యొక్క పేరు.
వీరిరువురిని అబ్రహాముతో పాటు ఉండడము శారాకి ఇష్టము లేదు కనుక వీరిరువురిని ఇక్కడి నుంచి పంపివేయమని చెప్పినప్పుడు అబ్రహాము బాధపడిన దుఃఖపడిన చివరికి వారిని పంపేయడానికి ఇష్టపడుతున్నాడు. వారిని పంపిస్తున్నప్పుడు ఏ రీతిగా పంపిస్తున్నాడో, వారు దారి పొడుగున తినడానికి కావలసిన ఆహారాన్ని, నీటిని ఇచ్చి హాగరును వెళ్ళిపోమని చెబుతూ ఉన్నట్టుగా మనం బైబిల్లో ఈ చోట చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఆ రీతిగా ఇచ్చి పంపిస్తూ ఉన్నప్పుడు, వెళ్తూ ఉన్నప్పుడు దారి మధ్యలో ఆ నీరు కాస్త ఏమైపోయింది, అయిపోయింది. ఆ నీరు ఎప్పుడైతే అయిపోయిందో ఆ పిల్లోడికి తనకు ఒకవైపు తన యజమానుడు విడిచిపెట్టాడు అనేటటువంటి బాధ ఒకవైపు ఉంది. రెండవదిగా తన పిల్లోడిని ఎలా పెంచుకోవాలో, ఎలా పోషించుకోవాలో, తన జీవితం ఏంటో, తన యొక్క పరిస్థితి ఏంటో తనకు అర్థం కావట్లేదు. తను తిరిగి తన దేశానికి వెళ్ళిపోయినట్లయితే మళ్ళీ తనని ఎవరు చేర్చుకుంటారో, ఎవరు తనను ఆదరిస్తారో, ఎవరు తనని బలపరుస్తారో తనకు తెలియట్లేదు. పూర్తిగా తన జీవితము నాశనం అయిపోయినదిగా ఉన్నట్టుగా తను బాధపడుతూ ఉంది. తన జీవితంలో సహాయం చేసేవారు లేరని, ఆదుకునేవారు లేరని, మరి అదే రీతిగా బాధపడుతుంది, దుఃఖపడుతుంది, దారి పొడుగున నడుచుకుంటూ వెళ్తుంది. ఎలా ఇంకొక రోజుని ఎదుర్కోవాలో హాగరుకు అర్థం కావట్లేదు. కారణం, తనను పెంచి పోషించే యజమానుడు తనను విడిచిపెట్టాడు. రెండవదిగా తను ఒక కుమారునికి తల్లిగా ఉండింది చోట, కాబట్టి తనకు కుమారుడు కూడా కలిగాడు. తిరిగి మళ్ళీ ఏ రీతిగా తను వివాహం చేసుకోగలదు, ఏ రీతిగా తనకు భవిష్యత్తు ఉంది, మంచి భవిష్యత్తు గురించినటువంటి ఆశ తనకు ఎలా ఉంది. రెండవది, ఆ కుమారుణ్ణి ఎవరు పోషించగలరు. మరి అదే రీతిగా ఈ కనానీయులకు చెందినటువంటి ఈ కానా ప్రాంతంలో ఉన్నటువంటి ఈ అబ్రహాము ద్వారా ఏర్పరచబడిన జనాంగము నుంచి వివాహము కాకుండా అబ్రహాముతో ఆ రీతిగా తను సంతానము కనింది. కాబట్టి ఆ పిల్లోడిని ఐగుప్తిలో ఎవరు పెంచుకుంటారు, ఏ రీతిగా తన యొక్క మనుగడ ఉంటుంది అనేటటువంటి ఆ బాధ దుఃఖముతో వెళ్తూ ఉంది. చుట్టూ ఎడారి, తాగడానికి నీరు కూడా లేదు. ఆ పరిస్థితిలో ఏం జరిగింది అన్నట్లయితే అక్కడ చూడ్డానికి వాటర్ లేవు. పిల్లోడు ఏడుస్తున్నాడు, తనకి దాహం అవుతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. చివరికి తను ఏం చేసిందో తెలుసా, ఆ పిల్లోడిని అక్కడ విడిచిపెట్టేసింది. ఈ పిల్లోడి చావు నేను చూడలేనని చెప్పి పక్కకు వెళ్ళి కూర్చోండి అక్కడ తను ఏడుస్తూ మొరపెడుతుంది. ఏంటి నా జీవితం ఇలా అయ్యింది అని చెప్పి. అదే మనం 16వ వచనాన్ని చూస్తున్నాం. ఈ పిల్లవాని చావు నేను చూడలేననుకొని వింటి చేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చోండి ఎలుగెత్తి ఏడ్చెను. ఆ పిల్లవాడిని అక్కడ పడేసి పక్కకి వెళ్ళిపోయి ఏడుస్తుంది. తల్లి ఎంత మట్టుకు ఒక బిడ్డని కాచగలుగుతుంది, ఎంత మేరకు తల్లి చూడగలుగుతుంది. ఇంకా చివరి స్టేజ్కి వచ్చేసింది. ఆ చోట ఇష్మాయేలు ఇక నీరు లేదు, తనకు ఏ రీతిగా నీటిని ఇవ్వాలో తెలియట్లేదు. ఆ పిల్లోడు ఒకటే గుక్కపట్టి ఏడుస్తున్నాడు. కాబట్టి ఆ ప్రేమ అక్కడితో ఆగిపోయింది. తను ఇంకా ఏం చేయట్లేదు. తనకు ఆ శక్తి, తనకు ఏదైతే చేయాలో ఆ శక్తి కాస్త ఆ చోటకి ఆగిపోయింది. తను ఎంతవరకైతే తన పిల్లోని సంరక్షించుకోగలదో, కాపాడుకోగలదో అంత మేరకు ప్రయత్నించింది. ఆ తర్వాత నేనేమంటున్నాను, తన శక్తికి మించింది. ఇప్పుడు ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి, ఏం చేయాలో తెలియట్లేదు కనుక ఆ పిల్లోని అక్కడ పడేసింది, పక్కకెళ్ళి కూర్చుంది. ఇంకేం చేయలేదు. ఇంకా వాడు చనిపోతే నా చేతుల్లో, నా కళ్ళ ముందే చనిపోవడం నేను చూడలేను అని చెప్పి పక్కకు వెళ్ళిపోయింది. ఆ పిల్లోని సంరక్షించుకునేటటువంటి శక్తి హాగరుకు లేదండి. తల్లి ప్రేమ ఈ లోకంలో అన్నిటికన్నా గొప్పది అని చెప్పి బైబిల్లో మనము చూస్తూ ఉన్నాము, తెలుసుకుంటూ ఉన్నాం. అయితే నేనేమంటున్నాను, ఈ తల్లి ఈ ప్రేమ కూడా ఆ వ్యక్తిని కాపాడేటటువంటి శక్తి లేనిదిగా మనం బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం కదా. తల్లికి చాలా ప్రేమ ఉంది, వాస్తవమే. అయితే ఆ ప్రేమ ఈ కుమారుణ్ణి కాపాడగలిగిందా, ఆ ప్రేమ ఈ యొక్క వ్యక్తిని సంరక్షించగలిగిందా అని చెప్పి మనం చూస్తే లేదండి. ఇక్కడ తేలిపోతుంది కదా ఏమని, ఒక తల్లి ప్రేమ బిడ్డోని కాపాడలేకపోయింది, సంరక్షించలేకపోయింది, తనకు కావలసినటువంటి అవసరత తీర్చలేకపోయింది. కాబట్టి దూరాన వెళ్ళిపోయి ఏడుస్తుంది. ఎందుకు, ఇక నా శక్తి లేదు, ఇప్పుడు నేనేం చేయలేను అని చెప్పి తను ఏడుస్తూ ఉంది, బాధపడుతూ ఉంది. దిక్కుతోచని పరిస్థితిలో తను కొట్టుమిట్టాడుతుంది. మరి ఆ సమయంలో ఏం జరిగింది ఈ చోట మనం చూసినట్లయితే, దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. ఆమె ఆదికాండం 21వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూసినట్లయితే,
దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరమును వినియున్నాడు. నీవు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే హాగరు ఏడుస్తూ ఉన్నప్పుడు ఏం జరిగింది? బాధపడుతూ ఉంది, దుఃఖపడుతూ ఉంది కదా. అయితే పరలోకము నుంచి ఒక దేవదూత దిగి వచ్చిందంట. ఎప్పుడు? ఆ చిన్న పిల్లవాడు ఏడుస్తూ ఉన్నాడు, కేకలు వేస్తున్నాడంట. అది దేవుని సన్నిధికి మొరలాగా వినబడింది అని చెప్పి చోట మనం చూస్తున్నాం కదా. చిన్నపిల్లోడికి ఉపవాసాలు లేవు, ప్రార్థన లేదు, బాప్తిజమం లేదు, ఏం లేదండి. కానీ ఎందుకు ఆ పిల్లోడి ఏడ్చిన ఏడుపుకు దేవదూత పరలోకం నుంచి దిగి వచ్చింది. ఈరోజు మనం ప్రార్థన చేస్తే ఏ దేవదూత దిగుతుందో లేదో మనకైతే తెలియట్లేదు. కానీ ఆ చిన్న పిల్లోడు అరణ్యంలో ఉండి ఏడుస్తూ ఉంటే ఏమైందంట? ఆ మొర విని ఈ చోట రాయబడి ఉంది. ఏమని? దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచాడంట. మొర విన్నాడంట చిన్న పిల్లోడు ఏడుస్తూ ఉంటే. ఆ చిన్న పిల్లోడికి ఏ భాష వస్తుంది, ఏ మాట వస్తుంది? ఎందుకు వాడి బాధ మొరలాగా పరలోకానికి చేరింది. వాడు బాధపడితే చాలు ఈ భూమి పైన పరలోకానికి మొరలాగా చేరిందంట. అక్కడి నుంచి దేవుని దూత దిగి వచ్చినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం కదా. హాగరు ఈ నిబంధనకు సంబంధించిన వ్యక్తి కాదు. మరి అదే రీతిగా తను ఒక ఐగుప్తు దేశము నుంచి వచ్చినటువంటి స్త్రీ. రెండవదిగా ఈ చోట మనం చూసినట్లయితే ఆమె దేవుణ్ణి ప్రార్థన చేయట్లేదు. యేసును గురించినటువంటి, దేవుడి గురించినటువంటి స్పృహ ఆమెలో లేదు. కానీ ఇక్కడ ఏం చేస్తుంది? ఆమె ఎదురుగా కూర్చొని ఏడ్చిందని రాయబడి ఉంది. కానీ దేవుని సన్నిధిలో ఏడ్చిందని, దేవుడి పేరు విజ్ఞాపన చేసిందని కూడా ఈ చోట లేదు. కానీ దేవుని దూత పరలోకము నుంచి దిగి వచ్చి, హాగరు, నీకేమొచ్చింది? నువ్వు భయపడకు, ఈ పిల్లోడి మొర నేను విన్నాను అంటున్నాడు కదా. కాబట్టి ఈ రీతిగా దేవుని దూత పరలోకము నుంచి భూమిపైకి దిగిరాడానికి కారణం ఏముంది? ఆ చిన్న పిల్లోడి పక్షంగా దేవుడు ఇష్మాయేలు సంతానాన్ని ఓ జనాంగముగా చేస్తాను అన్నాడు. వాస్తవమే. అది దేవుడికి ఏదన్నా అవసరమవుతున్న జనాంగం. ఆ చోట దేవునికి ఏమైనా పనుందా ఇష్మాయేలు సంతానంతో? ఈ చోట మనం చూస్తే అది ఏది కూడా మనకు కనిపించడం లేదు. దేవుని వాగ్దానాలు వేరు, దేవుని యొక్క ప్రణాళిక వేరు, దేవుని యొక్క చిత్తము వేరు. కానీ ఈ చోట ఎందుకు ఇష్మాయేలు యొక్క మొర విన్నాడు? తనకు భక్తి జీవితము, క్రియలు, దేవుడి మాటకు లోబడినట్టు ఉపవాసాలు, ఫాస్టింగ్లు, ఇవన్నీ తన జీవితంలో ఏమైనా ఉన్నాయా అండి? లేనే లేవు. కానీ ఎందుకోసమని ఆయన యొక్క మొర విని దూత దిగి వచ్చింది. పదే పదే నేను నీకు రిపీట్ చేస్తున్నా ఈ విషయాన్ని. ఎందుకో తెలుసా? నువ్వు ఆలోచిస్తావు అని చెప్పి. ఏదో ఈ ఫేస్బుక్ లైవ్ చూస్తున్నటువంటి నీవు ఏం చెప్తాడో విందాము, లేదు అన్నట్లయితే ఇంకేదో టైంపాస్ కోసమో నువ్వు ఇది చూడాల్సిన అవసరత లేదు. కానీ ఇది ఒక దేవుని చిత్తమని, మరి అదే రీతిగా ఒక తలంపుతో దేవుడు నిన్ను బలపరచడానికి ఈ యొక్క ప్లాట్ఫామ్ని దేవుడు వాడుకుంటున్నాడు గనక ఈ విషయాన్ని నీకు తెలుపుతున్నాను. కాబట్టి నువ్వు భయముతో, మరి అదే రీతిగా ఒక ఆరాధన భావంతో ఈ వాక్యాన్ని నువ్వు వినడానికి ఇష్టపడు. మరి అదే రీతిగా ఈ చోట మనము చూసినట్లయితే మరి ఆ రీతిగా తను చెబుతూ ఉన్నాడు. ఆ రీతిగా తను దేవుని యొక్క విషయాన్ని తెలుపుతూ చెబుతూ అదే రీతిగా ఈ చోట ఆ విషయాన్ని మనం చూసిన తరువాత దేవుని దూత చెబుతుంది ఏమని అన్నట్లయితే, నువ్వు భయపడకు, ఇదిగో ఈ చోట దేవుడు ఒక గొప్ప కార్యాన్ని నీ యొక్క జీవితంలో చేయబోతున్నాడు అని చెప్పేసరి. ఆ రీతిగా మొరపెట్టబడినటువంటి ఆ యొక్క వ్యక్తి యొక్క జీవితంలో జరిగినటువంటి ఆ సంఘటన గురించే ఈరోజు నేను కూడా నీకు చెబుతున్నాను. ఏమని? దిక్కు తోచకుండా ఉందేమో నీ పరిస్థితి, దిగులు చెందుతున్నావేమో, బాధపడుతున్నావేమో, ఏం చేయాలో నీకు తెలియనటువంటి ఒక దిగ్భ్రాంతిలోనికి నువ్వు గురైపోయినావేమో, ఒక చీకటి, ఒక అగాధము నిన్ను కమ్మినట్టుగా నీకు అనిపిస్తుందేమో. నా కన్నుల ముందు ఏది కనిపించట్లేదు, నేను ఎంత మేరకు ప్రయత్నించాలో అంత మేరకు ప్రయత్నిస్తున్నాను, నా శక్తికి మించి నేను ప్రయాసపడ్డాను, కష్టపడ్డాను, కానీ నా ముందు ఏ ఆశీర్వాదము నాకు కనిపించట్లేదు. కాబట్టి నేను కృంగిపోతున్నాను, నిరుత్సాహం వచ్చేస్తుంది, ప్రార్థన చేయాలి అంటే నాకు ఆశ రావట్లేదు, దేవుడు అంటే నాకు ఇష్టము కలగట్లేదు అని చెప్పి ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో. ఈ లైవ్లో ఏకీభవించిన ప్రతి ఒక్కరి పరిస్థితి కూడా ఈరోజు అదే రీతిగా ఉంది. ఏకీభవించాలి కనుక, లైవ్లోకి రావాలి కనుక, దేవుడు నాతో మాట్లాడతాడని నువ్వు వచ్చి ఉన్నావే. కానీ నీ హృదయము నిండా భారంతో నిండిపోయి ఉంది. నీ హృదయము నిండా ప్రార్థన
ప్రార్థన అన్నా వాక్యం అన్నా ఒకలాంటి అయిష్టత భావము నీ జీవితంలో కనిపిస్తూ ఉంది. దేవుడన్నా దేవుని పట్ల ఆ ఇష్టమన్నా మక్కువన్నా నీకు కనిపించట్లేదు. కారణం ఎందుకో తెలుసా? నీకు కావలసినటువంటి విషయము నీ జీవితంలో కనిపించట్లేదు కాబట్టి, నువ్వు ఆశపడింది, నువ్వు కోరుకున్నది నీ జీవితంలో కనిపించట్లేదు కాబట్టి ఈరోజు నువ్వు కృంగిపోయిన స్థితిలో ఉన్నావు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలుపుతున్నటువంటి విషయం. నిన్ను ప్రేమించి మరొకసారి ప్రభు నా ద్వారా నీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. వేటినో ఆశపడ్డావు, వేటినో కోరుకున్నావు, ఏవేవో నీ జీవితంలో వస్తాయి అని చెప్పి కలగన్నావు. అయితే అవేవి రానటువంటి విషయాన్ని బట్టి అవి కనిపించట్లేవు, ముందటున్న బాధ తీరట్లేదు. కాబట్టి కాస్త ఈ డబ్బులు నాకు అందితే బాగుండు, ఈ వైపు నుంచి సహాయం నాకు అందితే బాగుండు, నా కష్టం పోతుంది, నా శ్రమ పోతుంది అని చెప్పి నువ్వు అనుకుంటూ ఉన్నావు. కానీ దానికి వేరుగానే నీ జీవితంలో పరిస్థితి చూస్తున్నావు. అంతా ఏడారే, ఏ వైపు చూసినా ఏమీ కూడా కనిపించట్లేదు. కాబట్టి ఆ కృంగిపోయినటువంటి స్థితిలో హాగరు ఏడ్చిన రీతిగానే నువ్వు ఏడుస్తున్నావేమో. దేవుడు ఒకసారి నిన్ను బలపరుస్తున్నాడు. అయితే ఈరోజు నీకు ఈ రీతిగా చెప్పడం వెనకాల ఉన్నటువంటి ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటి అన్నట్లయితే, ఏమి నీకు గుర్తు చేయాలని నేను ఇష్టపడుతున్నానంటే, ఈరోజు నువ్వు నేను ప్రార్థన చేస్తే జవాబు రావట్లేదు కదా. ఈరోజు నువ్వు నేను ఎంతో మంది పాస్టర్లకి ఫోన్ చేస్తున్నాం, మరి ఇంకా ఏయో విషయాల గురించి మొరపెడుతున్నాము. లాక్డౌన్ గురించి అయినా కావచ్చు, ఆర్థిక సమస్యల గురించి అయినా కావచ్చు, ఇబ్బందులు మన జీవితంలో పోవాలనైనా, వ్యక్తులు మార్చబడాలనే అనేటటువంటి విషయమైనా, మరి అదే రీతిగా రావాల్సినటువంటి డబ్బులు నీ జీవితంలో రావాలి అనైనా, మరి ఈ రకమైనటువంటి అనేకమైన విషయాల కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. కానీ జవాబు మన జీవితంలో రావట్లేదు, కనబడట్లేదు. కాబట్టి ఈరోజు నువ్వు కృంగిపోతున్నావేమో, ఈరోజు నువ్వు నీరు గారిపోయినటువంటి పరిస్థితుల్లోకి నువ్వు ఉన్నావేమో. అయితే బ్రదర్, నాకు జవాబు వస్తుంది అనేటటువంటి నిరీక్షణ నాకు లేకుండా అయిపోతుంది. నేను దేన్ని బట్టి సంతోషించాలి నా జీవితంలో? ఇంకా నేను ఈరోజు యేసు చెప్పినట్టుగా యేసు అడుగుజాడల్లో నేను నడుస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, వాక్యం చదువుతున్నాను, అయినా కూడా నా జీవితంలో కనిపించట్లేదు. కాబట్టి దేనిని బట్టి నేను ఈరోజు సంతోషించాలి? దేనిని బట్టి నా జీవితంలో జవాబు చూస్తాను అనేటటువంటి ఒక నిరీక్షణ నా జీవితంలో కలుగుతుంది. ఏం లోపం ఉంది నా జీవితంలో నేను జవాబు చూడకపోవడానికి అని చెప్పి కూడా నువ్వు ఏడుస్తూ బాధపడుతూ ఉన్నావేమో. కాబట్టి నీకు ఈరోజు నేను ఒక విషయం చెబుతున్నాను. హాగరు జీవితంలోకి దేవుని దూత దిగి వచ్చి, భయపడకు, నేను ఒక గొప్ప జనాంగముగా చేస్తాను అన్న తరువాత ఏం జరిగిందో తెలుసా? ఆ చోట మనం చూసినట్లయితే 19వ వచనాన్ని, మరియు దేవుడు ఆమె కన్నులను తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. అప్పటి వరకు చుట్టూ ఎడారిలాగే ఉంది పరిస్థితి. ఎడారిలో నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి? ఎడారిలో తాగడానికి కావలసినటువంటి జలము దొరికేటటువంటి అవకాశమే లేదు. అప్పటి వరకు తను ప్రయత్నించింది, పలు రకాలుగా చూసింది, కాబట్టి ఎక్కడ దొరకనందుకు ఏడ్చింది. అయితే దేవుడు ఆమె కన్నులను తెరిచినప్పుడు ఏం జరిగిందో తెలుసా? తన పక్కకే నీటి ఊట ప్రవహించడం చూస్తున్నాం. ఎడారిలో నీటి ఊట పుట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు. అయితే దేవుడు ఆమె యొక్క కన్నులను తెరిచినప్పుడు ఆమె అనుకుంటుంది, ఆమె జీవితం, ఆమె చుట్టూ ఎడారే కదా, ఇంకెక్కడి నుంచి నీళ్లు తేవాలి, ఎట్లని పోవాలి, ఏమని చేయాలి, ఇంకా నువ్వు చావాల్సిందే తప్ప, మనం చనిపోవాల్సిందే తప్ప ఇంకొకటి లేదు మన జీవితానికి అని చెప్పి తను బాధపడుతూ ఉన్నప్పుడు, ఎప్పుడైతే దేవుడు దర్శించడం మొదలైందో నువ్వు అనుకుంటున్నావు ఎడారి అని చెప్పి, కానీ నీ పక్కకే నీటి ఊట అనేటటువంటిది ఉంది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అయితే ఈ రకమైనటువంటి జవాబు హాగరు యొక్క జీవితంలో రావడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? ఈ రీతిగా దేవుడు ఆమెను దర్శించడము వెనకాల ఏముందో తెలుసా? ఈ రీతిగా చిన్న పిల్లోడి మొర విని వారు మరణించకుండా, చనిపోకుండా, అంతా అగాధము, అంతా చీకటి, ఇక నాకు మేలు కనిపించదు నా జీవితానికి అనుకుంటున్న సమయంలో మేలుకరమైనటువంటి విషయము దేవదూత వారికి చెప్పడము వెనకాల ఏముందో తెలుసా? హల్లెలూయా! ఆ విషయాన్ని నీకు చూపిస్తాను. ఆదికాండము 21వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఈ చోట దేవుడు అబ్రహాంతో చెబుతున్నటువంటి విషయాలు, అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే గనుక అతన్ని కూడా ఒక జనముగా చేసేదనని అబ్రహాముతో చెప్పెను. హల్లెలూయా! అబ్రహాము వారిని సిద్ధపరిచి పంపిస్తున్నప్పుడు ఏడుస్తున్నాడు. అబ్రహాము దిగులు పడుతూ ఉన్నాడు. దేవా, ఆ బిడ్డ కొరకు ఏంటి, ఆ బిడ్డను నువ్వు మేలు చేయి. అప్పుడు దేవుడు చెబుతున్నాడు అబ్రహాంతో, ఏమని? నువ్వు బాధపడకు,
భయపడకు, ఆ పిల్లోడి మొర నేను వింటాను. రెండవది, ఆ యొక్క బిడ్డని నేను ఒక గొప్ప జనాంగముగా చేస్తాను అని చెప్పి దేవుడు అబ్రహాముతో ఒక నిబంధన ఉంది. అబ్రహాముకు దేవుడు మాటిచ్చాడు. నిబంధనకు చెందినటువంటి వ్యక్తి అబ్రహాము. కాబట్టి అబ్రహాముకు దేవుడు మాటిచ్చినాడు గనుక ఆ మాట నెరవేర్పు కొరకు హాగరు ప్రార్థన చేయలేదు, హాగరు దేవునికి మొరపెట్టలేదు, హాగరు దేవుని బట్టి ఒక నిరీక్షణ కలిగి జీవించలేదు. కానీ ఆ పిల్లోడు కూడా ఆ రకమైనటువంటి ప్రార్థన గుండా నడిపించబడలేదు ఇష్మాయేలు. కానీ దేవుడు అబ్రహాముతో చేసినటువంటి నిబంధనలో అబ్రహాం ఉన్నాడు. కాబట్టి ఆ నిబంధనలో అబ్రహాముతో ఒక వాగ్దానం ఉంది. ఏంటి? ఇదిగో ఈ పిల్లోని కూడా నేను బాగు చేస్తాను. నిబంధనలో వాగ్దానం ఉంది. కాబట్టి ఆ నిబంధన ఎవరెవరికి ఉంది? అబ్రహాముకు, దేవునికి. అబ్రహామును దేవుడు ఒక నిబంధన వ్యక్తిగా చూస్తూ ఉన్నాడు. అబ్రహాముతో దేవుడు నిబంధన చేశాడు, నేను నిన్ను గొప్ప జనాంగం చేస్తాను అని అబ్రహాంతో నిబంధన చేస్తూ రెండవది ఇంకొక వాగ్దానం, ఇంకొక మాట కూడా ఇస్తున్నాడు. ఏమని అన్నట్లయితే, నేను సరే ఈలో కూడా నీ సంతానమే కదా, నేను గొప్ప జనాంగ చేస్తాను, నువ్వు భయపడకు అని చెప్పి నిబంధన కలిగిన వ్యక్తితో దేవుడు ఏదైతే పలుకుతాడో అది ఖచ్చితంగా వారి యొక్క జీవితంలో నెరవేరుస్తాడు అని బైబిల్ ఇక్కడ చెబుతూ ఉంది. హాగరును బట్టి దేవుడు పలకరించలేదు, హాగరు యొక్క భక్తి జీవితాన్ని బట్టి పలకరించలేదు, హాగరు యొక్క ప్రార్థనను బట్టి ఆ చోట అద్భుతాలు జరగలేవు. కానీ దేన్ని బట్టి జరిగిందో తెలుసా? అబ్రహాముతో దేవుడు చేసినటువంటి ఆ నిబంధనను బట్టి దేవుడు అవకాశము చేజారిపోనివ్వకుండా దేవుని దూత దిగివచ్చి కన్నుల ముందే నీటి తొట్టుంది, పో వెళ్ళి నీరు తీసుకో, నీకు ఏది కావాలో అది తీసుకో అని చెప్పి దేవుడు ఆమెను దర్శించినట్టుగా బైబిల్లో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నేను ఇంకొక 2-3 విషయాలు కూడా నీకు చూపించాలని ఇష్టపడుతున్నాను. కన్నులు తెరవక మునుపు హాగరు యొక్క పరిస్థితి ఎలా ఉంది, కన్నులు తెరవబడిన తర్వాత హాగరు యొక్క పరిస్థితి ఎలా ఉందో మీరు చూడండి. తను చాలా సంతోషించి ఈయన చూచే దేవుడు అని చెప్పి హాగరు దేవుని గురించి స్తుతించినట్టుగా మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. అప్పటి వరకు కూడా హాగరు యొక్క జీవితంలో స్తుతియాగం అనేదే లేదు, దేవుని స్తుతించడం లేదు, దేవుని పొగడడం లేదు, దేవుని మంచితనము గురించి హాగరుకు ఎటువంటి పరిచయం లేదు. కానీ నిబంధన ద్వారా దేవుడు చూపించినటువంటి ప్రేమను బట్టి హాగరు యొక్క జీవితంలో స్తుతి యాగం అనేటటువంటిది బయలుదేరింది. దేవుని యొక్క జనాంగముగా ఆమె మార్చబడడానికి తను ఇష్టపడుతున్నట్టుగా బైబిల్లో మనము చూస్తూ ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఇంకొక విషయాన్ని కూడా నేను నీకు త్వరగా చూపిస్తాను. అదేంటి అన్నట్లయితే 2వ రాజులు 6వ అధ్యాయము 17వ వచనాన్ని ఈ చోట కూడా మనం చూసినట్లయితే ఈ చోట ఏమని రాయబడి ఉంది నేను త్వరగా నీకు చెప్తాను. 6వ అధ్యాయము 2వ రాజులు 6వ అధ్యాయము 17వ వచనము. రెండవ రాజులు 6వ అధ్యాయం 17వ వచనం. ఇక్కడ చూస్తే, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కళ్ళు తెరవ చేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని, గుర్ర రథముల చేత నిండి ఉండుట చూచెను. ఇక్కడ కూడా ఆ వ్యక్తి ఏడుస్తూ దిగులు పడుతూ ఉన్నాడు. ఎలీషా దగ్గర ఉన్న శిష్యుడు, అయ్యో ఇదంతా సైన్యం వచ్చేసింది కదా, అయ్యో ఇదంతా మనల్ని దుఃఖానికి, బాధకు గురి చేస్తుంది. కాబట్టి ఇమేజ్ వస్తే అయితే ఈ రకమైనటువంటి దుఃఖము గుండా, బాధ గుండా నేను నడిపించబడాలి, అయ్యో ఇప్పుడు ఎలా, నేను ఏం చేయాలి అని చెప్పి తను బాధపడుతూ ఉన్నాడు. దిగులు చెందుతూ ఉన్నటువంటి సమయంలో ఎలీషా ఆయన యొక్క కన్నులను తెరచాడు. అయ్యా దయ చూపించు వీడి మీద. ఈ చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క పర్వతాల యొక్క వీడి ఏవైతే ఆ సైన్యం ఆవరించి ఉంది అని అనుకుంటున్నాడో దాని వెనకాల ఏదైతే ఉందో వాడికి చూపించయ్యా అని చెప్పి ప్రార్థన చేసి కళ్ళు తెరిచినప్పుడు ఏం జరిగింది? అప్పటి వరకు వాడికి ఉన్నటువంటి కన్నులు ఏం చూస్తున్నాయి? శత్రువు యొక్క బలాన్ని మాత్రమే చూస్తున్నాయి. కానీ ఎప్పుడైతే ఎలీషా ప్రార్థన చేశాడో, ఎలీషా ప్రార్థన చేసిన తర్వాత ఏం జరిగింది? ఆయన యొక్క కన్నులు తెరవబడినట్టుగా మనం చూస్తున్నాం. అగ్ని రథములతో ఆయన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం అంతా దేవుని సైన్యముతో, నీకు అక్కడ ఆ పిక్చర్ కనిపిస్తూ ఉంది కదా, ఆ చోట నువ్వు గమనించి
చూడు. ఏమని అన్నట్లయితే ఆ చోట ఉన్నటువంటి విషయాన్ని చూడు. ఎప్పుడైతే ఆ ఎలీషా ప్రార్థన చేస్తాడో అప్పుడు తన చుట్టూ ఒక సైన్యము ఉన్నట్లయితే దానిని దాటి అగ్ని రథాలు చుట్టూగా ఉండడము ఆ యొక్క శిష్యుడు తను చూచినట్టుగా మనకు బైబిల్ సెలవిస్తూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఇదే రీతిగా దేవుడు కూడా ఒక వ్యక్తి ఆ ప్రవక్త కన్నులు తెరవడము ద్వారా ఆయన యొక్క కన్నులు తెరవబడ్డాయి. ఎందుకు ఈ ప్రవక్త అనుకుంటున్నాడు, అయ్యో వీడు చూడాలి, నా చూపే వీడికి కూడా రావాలి, నేను ఏదైతే చూస్తున్నానో అది కూడా వీడు చూడాలి అని చెప్పి ఒక ప్రవక్త ప్రార్థిస్తున్నాడు ఈ యొక్క శిష్యుడి కొరకు. అప్పటి వరకు వాడు భయపడుతున్నాడు, ఏం చేయాలో వాడికి తెలియట్లేదు. రెండవది, దిగులు చెందుతూ ఆ ప్రవక్తని కూడా భయానికి గురి చేస్తున్నాడు. అయ్యా మన పని అయిపోయింది, ఇంకా శత్రువు భయం, శత్రువు మనల్ని నాశనం చేయడానికి ముందుకు వస్తున్నాడయ్యా, ఏం చేయలేము అన్నప్పుడు ఆయన చేసిన ప్రార్థన, ఎలీషా చేసినటువంటి ప్రార్థనను బట్టి ఆయన యొక్క కన్నులు తెరవబడినట్టుగా మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. రెండు విషయాలను నీకు చూపించాను. అబ్రహాము యొక్క జీవితంలో, హాగరు యొక్క జీవితంలో ఏం జరిగిందో తెలుసా? అబ్రహాము చేసినటువంటి ప్రార్థనను బట్టి, అబ్రహాము యొక్క దేవుడు అబ్రహాముతో చేసినటువంటి ఆ యొక్క వాగ్దానాన్ని బట్టి హాగరు యొక్క కళ్ళను తెరిచినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాము. ఇక్కడనేమో ఎలీషా చేసినటువంటి ప్రార్థనను బట్టి, ఎలీషాకి దేవునితో ఉన్నటువంటి ఆ సంబంధము, ఆ కనెక్టివిటీని బట్టి ఏం జరిగిందో తెలుసా? ఈ చోట ఆయన యొక్క శిష్యుడి యొక్క కన్నులు తెరవబడినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. చివరిగా మూడవదిగా ఇంకొక విషయాన్ని నీకు చెబుతాను. మార్కు సువార్త 10వ అధ్యాయము 47వ వచనాన్ని మనం చూద్దాము. త్వరగా నేను ముగిస్తాను. మార్కు సువార్త 10వ అధ్యాయము 47వ వచనాన్ని. ఇక్కడ ఉంది, దావీదు కుమారుడా భిక్షగాడు రోడ్డు పక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ తను ఏమంటున్నాడు, అయ్యా నా కన్నులు, ఆయనకి పుట్టు నుంచి గుడ్డివాడు, అయితే తను విన్నాడంట నజరేయుడైన యేసు ఈ మార్గము గుండా వెళ్తున్నాడని. 46, 47వ వచనాన్ని మనం చూసినట్లయితే, తీమాయి కుమారుడగు బర్తిమాయి అను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టాను. ఊరకుండమని అనేకులు వానిని గద్దించురి, కానీ దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేసను. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారు ఆ గ్రుడ్డి వానిని పిలిచి, ధైర్యం తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చాను. ఈ మాట నువ్వు స్పష్టంగా ఒక మంచిగా అండర్లైన్ చేసుకో. మార్కు సువార్త 10వ అధ్యాయము 51వ వచనము. యేసు నేను నీకేమి చేయగోరుచున్నావని వాని నడుగగా ఆ గ్రుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలగ చేయుమని ఆయనతో అనేను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని చెప్పాను. వాడు త్రోవన ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. హల్లెలూయా. ఇక్కడ 3 విషయాలను నీకు నేను చూపిస్తున్నానండి. హాగరు జీవితంలో కళ్ళు తెరవబడడానికి అబ్రహాం యొక్క ప్రార్థన ఉంది కాబట్టి, దేవుడు అబ్రహాంతో నిబంధన చేస్తాడు కాబట్టి, అబ్రహామును బట్టి హాగరును జ్ఞాపకం చేసుకొని ఆ చోట కళ్ళు తెరిచాడు పాత నిబంధనలో మనం చూస్తే. రెండవదిగా ఎలీషాకి దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి, సహవాసాన్ని బట్టి, ఎలీషా చేసినటువంటి ప్రార్థనను బట్టి ఆయన యొక్క కన్నులు తెరవబడ్డాయి. మూడవదిగా ఈ చోట చూస్తే బిచ్చగాడు, సంబంధము లేదు, దేవునితో సహవాసము లేదు, కానీ అక్కడ ఇక్కడ వింటున్నటువంటి అద్భుతాలు, యేసు అంట ఎవరో వచ్చాడు, గొప్ప గొప్ప అద్భుతాలు చేస్తున్నాడు, వారు చనిపోయిన వారిని లేపుతున్నాడు, కుష్ఠరోగుల్ని బాగు చేస్తున్నాడు, ఇంకొక గుడ్డివాడిని బాగు చేసినట్టుగా ఈ గుడ్డోడైతే వినలేదు. కానీ ఆ చోట మనము చూసినట్లయితే ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు. తన జీవితంలో ఉన్నటువంటి ఆ సమస్యను వేరే జీవితంలో పోగొట్టినట్టుగా ఈయన చూడట్లేదు, కానీ అనేకుల జీవితాల్లో ఉన్నటువంటి సమస్యను తీర్చుతున్న ఈ యేసు బహుశా నా సమస్యని కూడా తీరుస్తాడేమో, నా యొక్క జీవితంలో ఉన్నటువంటి విషయాన్ని కూడా ఈ యేసు అర్థము చేసుకొని దీనికి జవాబిస్తాడేమో అని చెప్పి తాను వెళుతూ ఉన్నప్పుడు ఆ యేసుని ఎప్పటి నుంచో కలవాలనుకుంటున్నాడు. ఒకరోజు దారిలో యేసు పోతూ ఉంటే, అందరూ అరుపులు కేకలతో వెళ్తూ ఉంటే వేరే వాళ్ళు చెబుతున్నారు, నజరేయుడైన యేసు ఈ దారి గుండా పోతున్నాడు అని చెప్పి. అప్పుడు బిగ్గరగా తను కేకలు వేస్తూ వేస్తూ పిలిపించుకోవాలి, యేసు 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 ఒకటే కేకలు వేస్తూ ఉంటే యేసు నిదానంగా నిలబడ్డాడు. సరే ఆయనను పిలవండి, ఇక్కడికి రండి, ఇక్కడికి తీసుకొని రండి. అక్కడికి వచ్చాడు.
అప్పుడు యేసు అంటున్నాడు, ఈ గుడ్డోడు ఏమనుకుంటున్నాడో తెలుసా? ఏమని? ఈ గుడ్డి వ్యక్తి తను అనుకుంటున్నాడు ఏమని? యేసు వచ్చినట్లయితే ఆయనలో ఒక దైవికమైన శక్తి ఉంది, ఆయన నా మీద చేయి వేస్తే చాలు నేను బాగైపోతాను, ఏదో యేసు ద్వారా ఏదో వస్తుంది నా పైకి, యేసు ద్వారా నా పైకి ఏదో వస్తుంది. తను విశ్వసించాడు, అంతా బాగానే ఉంది. అయితే యేసు ఏం చేశాడు? ఆ బిచ్చగాన్ని పిలిచి అప్పుడు అంటున్నాడు, నేను నీకు ఏం చేయగోరుచున్నావని వాణ్ణి అడుగగా, యేసుకి ఎందుకోసం ఆ గుడ్డి బిచ్చగాడు యేసుని పిలుస్తున్నాడో యేసు ప్రభుకి తెలియదా? ఆయన వస్త్రపు చెంగు ముట్టినది ఎవరో తెలుసు, ఒక వ్యక్తి తన యొద్దకు రాకమునిపై ఎవరో తెలుసు, ఎవరు ఆయనను అప్పగిస్తారో తెలుసు. 5 రొట్టెలు 2 చిన్న చేపల్ని 12,000 మందికి 5,000 మందికి పంచిపెట్టగలిగినటువంటి ఆ సమృద్ధిలోనికి ఆయన చేయగలడని ఆయనకు తెలుసు. లాజర్ని లేపుతాడని చెప్పి తెలుసు, లాజర్ చనిపోయాడని చెప్పి తెలుసు. ఇన్ని అద్భుతాలు తెలిసినటువంటి దేవునికి ఆ బిచ్చగాడు ఎందుకోసం యేసుని పిలుస్తున్నాడో, ఎందుకోసము యేసు వైపుకు చూస్తున్నాడో యేసయ్యకు తెలియదంటారా? తెలిసిన తర్వాత ఎందుకోసమని చోట యేసు అడిగాడు, నేను నీకేం చేయగోరుచున్నావని. ఏమీ తెలియకుండానే అడిగాడు కదా. ఇక్కడ యేసు గురించి తను అడుగుతూ ఉన్నాడు. అనేకులు ఈరోజు కూడా ప్రార్థనను మరింకేదో అని సేవకుల వెంటబడుతూ ఈ ప్రార్థనని ఆ ప్రార్థనని, వీరికి ఉన్న సమస్య ఏదో సేవకులని అప్రోచ్ అయితే పోతుంది అని చెప్పేసి వీరి యొక్క ఆలోచన, వీరి యొక్క అవగాహన. నిజమే, శ్రమ ఉన్నప్పుడు నువ్వు ప్రార్థించుకోవడం తప్పు కాదు, కానీ నీ విశ్వాసములో నువ్వు బలహీనమైనప్పుడు నీ యొక్క కాపరికి చెప్పి నువ్వు ప్రార్థన చేయించుకోవడం తప్పు కాదు. కానీ నీ పరిచయం లేని వారి గురించి మరి ఇంకెవరి గురించో నీకు పేర్లు వినిపించినప్పుడు, ఇంకేదో అయినప్పుడు, వారి ద్వారా వ్యక్తి ద్వారా నీకేదో వస్తుందని, వారి ప్రార్థనను బట్టి నీ జీవితంలో ఏదో జరుగుతుందని చెప్పి నీకున్న సమస్యలు వాళ్ళకి చెప్పుకోవడం ద్వారా నీకు ఒరిగేది ఏంటి? నీకేమైనా జవాబు వస్తుందా ఆ రీతిగా చేయడాన్ని బట్టి? కానీ ఒక మనిషి నాతో అన్నాడు, ఏమని? ఎందుకు అన్నిసార్లు ఆ సేవకులు ఈ సేవకులు ఇంతగానో ప్రయాసపడడం ఎందుకు? ప్రార్థిద్దాము, ఒక నాయకుడికి చెబుతాము, ప్రార్థన చేయించుకుందాము, ప్రార్థన చేస్తానని చెప్పారు కదా, సమాధానం వస్తుంది, వెళ్దాము. ఆ వ్యక్తి అనే మాట ఏంటంటే, ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు, ఎవరు ప్రార్థన చేస్తే ఏ రీతిగా దేవుడు జవాబు ఆలకిస్తాడో ఎవరికి తెలుసు. బహుశా మనకు పరిచయం ఉన్న వ్యక్తులు చేసే ప్రార్థన దేవుడు వింటలేడేమో. కాబట్టి ఈ వ్యక్తికి శక్తులు ఉన్నాయి, ఈ వ్యక్తి అవునంటే అవునంటున్నాడు, కాదంటే కాదంటున్నాడు, ఇక్కడ ఇవ్వున్నాయి, అక్కడ అవ్వున్నాయి, ఇవి తీసేయాలి, అవి తీసేయాలి, ఏవేవో విషయాలు చెబుతున్నాడు, ఉన్నట్టు చెప్తున్నాడు, లేనట్టు చెబుతున్నాడు. ఇంకా నయం, ఇంకా జాతకాలు చెప్తలేడు వీళ్ళకి కానీ. కాబట్టి ఆ రీతిగా జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇదిగో ఈ వ్యక్తి ద్వారా ఈ ప్రవచనం వచ్చింది, ఈ వ్యక్తి ద్వారా వాళ్ళు చెప్పినవి ఎంత మేరకు వీరి జీవితంలో జరిగాయో జరగలేవో తెలియదు, కానీ ఆ రీతిగా అంటున్నాడు. ఏమని? ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు, కాబట్టి మనం ఆ వ్యక్తికి చెప్పుకోండి. ఆ వ్యక్తి ప్రార్థన చేస్తే ఏదో ఆశీర్వాదం వచ్చి పడుతుంది. ఆశీర్వాదం కాదు, వీరి జేబులు కాలవడం నేను చూచి ఉన్నాను. హల్లెలూయా. అయితే ఆ రీతిగా ఈ వ్యక్తి కూడా ఆశపడుతున్నాడు, బిచ్చగాడు కూడా. ఏమో వీళ్ళు అందరికీ బాగవుతుంది, నాకు కూడా ఏదన్నా అవుతుందేమో, నాకు కూడా ఏదన్నా చేస్తాడేమో ఈ దేవుడు అని చెప్పి వెళ్తూ ఉన్నప్పుడు యేసు ఈ చోట అటువంటి పని చేయట్లేదు. ఇక్కడ తను ఒక విషయం చెబుతున్నాడు. ఏమని? నేను నీకేం చేయగోరుచున్నావు వాడిని అడిగాడు. ఆయన అంటున్నాడు, అయ్యా నాకు చూపు పొందుకోవాలి అని చెప్పి నేను ఇష్టపడుతున్నాను. అప్పుడు యేసు అంటున్నాడు, ఏమని? నీ విశ్వాసము ప్రకారముగా నీకు కార్యం జరుగుతుంది, నువ్వు వెళ్ళిపో అంటున్నాడు. నువ్వు ఏదైతే ఆ విశ్వాసాన్ని కలిగి ఉన్నావో ఆ విశ్వాస ప్రకారముగానే నీ జీవితంలో కార్యం అనేది జరుగుతుంది. కాబట్టి నువ్వు బాధపడకు, దుఃఖపడకు, ధైర్యంగా ఉండు అని చెప్పేసాను. ఏంటి ఈయనకున్నటువంటి ఆ విశ్వాసము అన్నట్లయితే, అనేకుల జీవితాల్లో మేలు చేసినటువంటి దేవుడు, గొప్ప కార్యాలు జరిగించినటువంటి దేవుడు. ఖచ్చితంగా ఈయనకి సాధ్యమవుతుందేమో, ఈ చూపు బాగు చేయడము ఈయన వల్ల అవుతుందేమో అని. డాక్టర్స్ వల్ల కాలేదు, ఎందుకంటే వాడికి పుట్టుక నుంచి కళ్ళు లేవండి. అటువంటి వ్యక్తి ఏ రీతిగా చూడగలడు? కానీ ఆయన చేస్తాడు అనేటటువంటి ఆ యొక్క నమ్మకము ఏం చేసిందో తెలుసా? ఆ యొక్క కళ్ళు తెరిచేటట్టుగా చేసింది. ఈ చోట యేసు ఏదో అద్భుతం చేయలే, కళ్ళు ఆ రీతిగా ఆయన యొక్క జీవితం కొరకు యేసు ఏం చేశాడో తెలుసా? నీ విశ్వాసము నేను బాగు చేస్తుంది. నీలో ఉన్న ఆ విశ్వాసమే, దేవుడి కొరకైనటువంటి ఆ విశ్వాసమే నిన్ను బాగు చేస్తుంది, నువ్వు వెళ్ళు అంటున్నాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసా? తను ఏదైతే నమ్మాడో అదే తను చూశాడు, కళ్ళు తెరవబడ్డాయి. ఏ రీతిగా తనలో ఉన్నటువంటి ఆ విశ్వాసం, నేను ఇది చూస్తాను అనేటటువంటి ఆ విషయము ఆ వ్యక్తిని చూచేటట్టు చేసింది. ఈ 3 విషయాల ద్వారా నేను నీకు విషయం చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఈరోజు నీ ప్రార్థనకు జవాబు రావట్లేదేమో,
రెండవది, నువ్వు ఆశపడినవి నీ జీవితంలో దొరకట్లేదేమో. రెండవదిగా, నా జీవితము అనేకులకు మేలుకరంగా లేదు. రెండవది, నా జీవితంలో నేను కష్టాన్ని నష్టాన్ని అనుభవిస్తున్నాను, అనేకులకు ఆశీర్వాదకరంగా నేను లేను, బాధ కృంగుదల నా జీవితంలో కలుగుతుంది. కాబట్టే నేను ప్రార్థనని అటని ఇటని తిరిగి అలిసిపోతున్నాను. ఈరోజు నాకు కావలసినవి నా జీవితంలో కనిపించినందుకు నేను కృంగిపోతున్నానయ్యా. కాబట్టి నేను ఏం చేయాలి అంటే ఈ 3 జీవితాలను నీకు చూపించాను. ఆ 3 జీవితాల వెనకాల దేవుడే పని చేసినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు వారి జీవితం వెనకాల పని చేయడానికి ఏముందో తెలుసా? ఒకటి, హాగరు కళ్ళు తెరిపించబడడానికి అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన వాగ్దానము ఆ హాగర్కు సహాయం చేసిందే. ఎలీషాతో దేవుడికి ఉన్నటువంటి ఆ సహవాసము, ఆ అధికారము ఆయన యొక్క కన్నులను తెరిచేటట్టు చేసింది. ఒకటేమో నిబంధన, ఒకటి వాగ్దానము, రెండవది అధికారము, మూడవదిగా ఈ చోట మనం చూచినట్లయితే విశ్వాసము. ఈ 3 విషయాలని బైబిల్లో మనం చూస్తున్నాము. ఒకటేమో వాగ్దానము, రెండవదేమో అధికారము, మూడవదిగా విశ్వాసము. ఈ 3 విషయాలు ఆ వ్యక్తుల జీవితాల్లో చూడలేనటువంటి విషయాలను చూచేటట్టు చేసింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ఈరోజు నా జీవితంలో కూడా ఈ 3 విషయాలను మనకిచ్చి ఉన్నాడు. సిలువలో ఆయన మరణించడము ద్వారా, ఆయన చనిపోవడము ద్వారా దేవుడు అయినటువంటి తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుతో ఏం చేశాడు? నిబంధన చేసి ఉన్నాడు. ఏమనో తెలుసా? ఇదిగో వీరికి నూతనమైన హృదయాన్ని నేను ఇస్తాను, వీరిని నేను మార్చుకుంటాను, నా రూపులోనికి నా స్వరూప్యంలోనికి వీరిని నేను తీర్చుకుంటాను, కఠినమైన గుండెను తీసివేసి మాంసపు గుండెను నేను వీరికి ఇస్తాను అని చెప్పి, దారిద్ర్యాన్ని తీసివేసి ఐశ్వర్యం ఇస్తానని, రోగాన్ని తీసివేసి స్వస్థతని ఇస్తానని, అవమానాన్ని తీసివేసి ఘనతను, శాపాన్ని తీసివేసి ఆశీర్వాదాన్ని ఇస్తాను అని చెప్పి దేవుడు నిబంధన చేసి ఉన్నాడు. ఎవరితో నిబంధన చేశాడు? మనతో నిబంధన చేశాడా? మనతో ఒకవేళ దేవుడు నిబంధన చేయలేదు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తుతో, తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుతో నిబంధన చేసి ఉన్నాడు గనుక ఆ నిబంధనలో మనము చేర్చబడ్డాము. హల్లెలూయా. ఆయనను పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందించినటువంటి ఆ సువార్త ద్వారా అన్యులమైనటువంటి మనలను ఆ యొక్క వాగ్దానపు దాంట్లోకి, ఆ యొక్క నిబంధనలోనికి పరిశుద్ధాత్మ దేవుడు ఆ విషయం వినడము ద్వారా, అబ్రహాము ఏ రీతిగా అయితే అన్య జనాంగంలో ఉన్నాడు, యెహోవా స్వరాన్ని విని ఎప్పుడైతే దేవుణ్ణి విశ్వసించాడో అప్పుడు ఆయన నిబంధనలోనికి చేర్చబడినట్టుగా, అదే రీతిగా అన్యులమైనటువంటి మనలను పరిశుద్ధాత్మ దేవుడు ఆయన యొక్క మాట, ఆయన యొక్క సువార్త ఎప్పుడైతే మనము విన్నామో, ఆ రీతిగా యేసును అంగీకరించినామో, రక్షించబడ్డామో, మన జీవితం పైకి కూడా ఎవరున్నారో తెలుసా? విజ్ఞాపన చేసేటటువంటి యేసు పరలోకంలో మన కొరకు ఉన్నాడు. మరి అదే రీతిగా ఆయనతో, దేవునితో యేసుకున్నటువంటి ఆ నిబంధనను బట్టి ఈరోజు నా జీవితంలో అనేకమైనటువంటి విషయాలకు జవాబులు వస్తాయి. పాస్టర్లు చేసే ప్రార్థనలా, మరి లేదు అన్నట్లయితే ప్రవక్తలు చేసే ప్రార్థనలా, అపోస్తుల ద్వారానా, మనుషుల ద్వారానా? నేను ఈరోజు నీకు ఒక విషయం చెబుతున్నాను. ఒక ధైర్యపూరితమైనటువంటి విషయాన్ని నీకు నేను అందిస్తున్నాను. ప్రవక్తలు వీరందరూ వాస్తవమే, కానీ నీకు నాకు నా జీవితంలో జవాబు అనేటటువంటిది కేవలము యేసు కార్చిన రక్తాన్ని బట్టి, తండ్రి అయిన దేవుని యొద్ద నుంచి ప్రతి ఆశీర్వాదము యేసు క్రీస్తుతో మనకున్నటువంటి ఆ సంబంధం, సహవాసాన్ని బట్టి, ఆ నిబంధనను బట్టి ప్రతిదీ కూడా మన జీవితంలో అనుగ్రహించబడుతుంది. మనము నిబంధనకు చెందిన జనాంగం. హాగరు జీవితంలో అబ్రహాముతో దేవునికి ఉన్న నిబంధనను బట్టి ఏ రీతిగా అయితే జరిగిందో, ఈరోజు కూడా యేసుక్రీస్తుతో తండ్రి అయిన దేవుడికి ఉన్న నిబంధనను బట్టి మనల్ని ఆ నిబంధనలో చేర్చినాడు. కాబట్టి ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదించడం దేవుని చిత్తమే. మేలైన విషయాలు మన జీవితంలో చూడడం దేవుని యొక్క చిత్తమే. అయితే ఇప్పటి వరకు నువ్వు చూడలేదేమో. యేసు చేసిన సిలువ యాగాన్ని బట్టి, ఆయన కార్చిన రక్తాన్ని బట్టి, ఆయన చేస్తున్న విజ్ఞాపనను బట్టి ఈరోజు నా జీవితంలో మేలైన విషయాలని మనం చూడబోతున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇదేంటో నిబంధన అంటున్నాడు, ఇదేంటో క్రొత్తగా ఉంది, మాకు అర్థం కావట్లేదు. ఎందుకో తెలుసా? నువ్వు ఆ రీతిగా బైబిల్ చదవలేదు కాబట్టి నీకు తెలియట్లేదు. నిబంధన ఎవరెవరితో చేశారో అనేటటువంటి విషయము నీకు నీ దృష్టికి రాలేదు కాబట్టే ఆ దిక్కుమాలిన బ్రతుకుతున్నావు. మరికొందరైతే లేనిపోని విమర్శలు. కాబట్టి ఈరోజు నేను నీకు కొన్ని ఈ విషయాలను అడుగుతున్నాను, నువ్వు ఆలోచించు.
పాత నిబంధన క్రొత్త నిబంధనకి తేడా ఏంటి నువ్వు ఒకసారి తెలుసుకో. రెండవది, క్రొత్త నిబంధన ఎవరితో చేస్తారు ఒక్కసారి ఆ విషయాన్ని నువ్వు ధ్యానించు. నిబంధన చేయబడినప్పుడు ఖచ్చితంగా జరిగి తీరుతాయి నిబంధనలో ఉన్న విషయాలు. కాబట్టి ఆ నిబంధన ఎవరితో చేశారు, ఆ నిబంధనలో ఉన్న వాగ్దానాలు ఏంటి, వాటి నెరవేర్పు మన జీవితంలో ఏ రీతిగా మనము చూస్తాము అనేటటువంటి విషయాన్ని కూడా నువ్వు ఒక్కసారి ఆలోచించు ఈ లైవ్ అయిపోయిన తర్వాత. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ 3 విషయాలని మరొకసారి నీకు గుర్తు చేస్తున్నాను. ఏంటో తెలుసా? కన్నులు తెరవబడడం మన జీవితంలో ప్రాముఖ్యమైన విషయం. అయితే దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ జీవితంలో అనేకమైన మేలైన విషయాలు చూచే రీతిగా దేవుడు నీ కన్నులు తెరవబోతున్నాడు. ఏంటి కళ్ళు తెరవడం ద్వారా ఏం జరుగుతుంది? నీకు ఏం కలిగి ఉన్నాయో, నువ్వు ఎటువంటి వ్యక్తివో, నీ వెనకాల ఏం పని చేస్తుందో, ఎటువంటి మేలైన విషయాలు నీ జీవితంలో చూస్తావో, ఆశ్చర్యమైన కార్యాలు నీ జీవితంలో ఎలా జరగబోతాయో ఆత్మీయ నేత్రాలు వెలిగించబడడం ద్వారా నువ్వు చూస్తావు. నువ్వు ఎటువంటి గొప్ప ఐశ్వర్యవంతుడివో నువ్వు చూస్తావు. నువ్వు ఐశ్వర్యవంతుడు అన్న విషయం నీకు తెలియనందుకు ఈరోజు ఏడుస్తున్నావు ఆర్థిక విషయాల్లో. ఈరోజు నువ్వు స్వస్థపరిచే వ్యక్తివని నీకు తెలియనందుకు లోకంలో ఉన్న ఈ సమస్యను బట్టి భయపడుతున్నావు, కృంగిపోతున్నావు, కృషిస్తున్నావు. కానీ నువ్వు ఏం కలిగి ఉన్నావు అనేటటువంటి విషయాన్ని ఆత్మీయ లోకంలో నువ్వు ఎప్పుడైతే చూస్తావో అప్పుడు ఆ ధైర్యం నీకు కలగడం అనేది జరుగుతుంది. అయితే ఈ రీతిగా చూడడానికి నేను ఏం చేయాలి బ్రదర్? నీకు నిబంధన తెలియాలి. బ్రదర్స్ అండ్ సిస్టర్, నేనేం చెబుతున్నాను, ఈ లైవ్లో ఏకీభవించినటువంటి నీవు ఈ నిబంధన గురించిన విలువ నీకు తెలిసినప్పుడు, ఆ నిబంధనలో ఉన్న వాగ్దానాన్ని బట్టి దేవుడు నీ జీవితంలో ఏం జరిగిస్తాడో నీకు అర్థమవుతుంది. కొన్నిసార్లు కొన్ని విషయాల్లో నేను కృంగినప్పుడు, ప్రార్థనకు జవాబు రావట్లేదు, ఇంకా ఏ రీతిగా ప్రార్థించాలి, అయ్యో ఎందుకు నా జీవితంలో జవాబు రావట్లేదు, ఏడ్చి ప్రార్థిస్తున్నప్పుడు ప్రభు ఒక మాట చెబుతూ ఉండేవాడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఏమని? నీ క్రియల వైపుకు చూసుకుంటున్నావు, నీ భక్తితో సమాధానం ఏదో రావాలి అని సరిచేసుకునే ప్రయత్నాలు చేస్తున్నావే తప్ప, కానీ నా నిబంధనను బట్టి, నా వాగ్దానాన్ని బట్టి నేను నీకు ఇది ఇస్తాను అని చెప్పి నువ్వు సంతోషించట్లేదు. కనుక ఈరోజు ఈ దుఃఖము, ఈ లేమిని జీవితంలో నువ్వు చూస్తున్నావు అని చెప్పి. ఎస్, రైట్, నిజమండి. దేవుడు చేసిన నిబంధనను బట్టి, దేవుడు కార్చిన రక్తాన్ని బట్టి ఆయన మనల్ని తన పిల్లలుగా చేసుకున్నాడు. కనుక ఆ నిబంధనను బట్టి, అబ్రహాం నిబంధనను బట్టి హాగర్ని ఏ రీతిగా అయితే జ్ఞాపకం చేసుకున్నాడో అదే రీతిగా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఏడవకు నీవు. కానీ మరి ఏం చేయాలి? ఈ నిబంధన తెలిసినటువంటి నీవు ఎప్పుడైతే సంతోషిస్తావో, ఆనందిస్తావో, హల్లెలూయా, దేవుని యొక్క గొప్ప కార్యాలు నీ జీవితంలో జరగడం నువ్వు చూస్తావు. హాగరు ఏడుస్తుంటే దేవుని దూత వచ్చి బలపరిచింది. కానీ ఇప్పుడు నువ్వు ఏడుస్తూ ఉంటే కృంగిపో అంటాడు. ఎందుకు? చేయాల్సిందంతా ఆయన చేసి పెట్టి ఉన్నాడు. కాబట్టి ఈ చోట ఈ గుడ్డివాడికి చెబుతున్నాడు, ఏమని? ఏం చేయగోరుతున్నా, ఏం చెయ్యాలి నేనని చెప్పి నువ్వు ఆశపడుతున్నావు, ఇష్టపడుతున్నావు అన్నప్పుడు నా కన్నులు తెరవయ్యా, నేను గుడ్డివాడిని, నన్ను బాగు చేయయ్యా అంటే దేవుడు ఏమంటున్నాడు? నీ విశ్వాసం. అంటే ఏంటి? దేవుడు నాకు ఈ కార్యము చేసి తీరుతాడు అనేటటువంటి ఆ నీ విశ్వాసమే నువ్వు ఆ కార్యము చేసేటట్టు చేస్తుంది. కాబట్టి ఏవైతే నీ జీవితంలో ఈరోజు లేక నువ్వు సేవకులకు చెప్పో, మరి ఇంకొకరికో కృంగిపోయి ఉంటున్నట్లయితే ఒకవేళ ఈ సమయంలో బయటకి పలుకు. ఏమని? నా జీవితంలో ఇది ఖచ్చితంగా నేను చూస్తాను, యేసు నాకు చూపిస్తాడు, నా జీవితంలో ఈ ఆర్థిక సమస్య ఉండదు, ఈ అనారోగ్యము నా జీవితంలో ఉండదు, ఈ భయము నా జీవితం పైకి రాదు. రెండవది, ఎవరి జీవితంలో సంభవించినటువంటి నష్టము, కష్టము నా జీవితంలో నేను చూడను. కారణం, నేను నిబంధనలో ఉన్నటువంటి బిడ్డను, నా పక్షముగా యేసు, నా పక్షముగా విజ్ఞాపన ఉంది, నా పక్షముగా దేవుని రాజ్యం ఉంది, కనుక నేను ఇది చూసి తీరుతాను అని చెప్పి నువ్వెప్పుడైతే ప్రార్థిస్తావో ఆ రకమైనటువంటి నీ విశ్వాసమే ఈరోజు నీ జీవితంలో అనేకమైనటువంటి కార్యాలను చేస్తుంది, నీ కన్నులు తెరిచేటట్టు చేస్తుంది. అయితే ఈ విశ్వాసము నీలోన పెరగాలి అంటే ఏం చేయాలి? బైబిల్ చెబుతుంది, వినుట వలన విశ్వాసము కలుగుతుంది అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అది దేవుని గురించినటువంటి మాటలు, యేసుక్రీస్తుని గురించినటువంటి ప్రేమ, దేవుని ప్రేమ గురించి నీకు తెలుపబడుతూ ఉంటుంది ఇంకా లోతుగా. కాబట్టి వాక్యం ఇంకా నువ్వు చదువు. ఏదో శ్రమ, ఏదో కష్టం, ఏదో నిరుత్సాహం కలిగినంత మాత్రాన వాక్యాన్ని నువ్వు నిర్లక్ష్యం చెయ్యకు, కానీ వాక్యం పట్ల ఇంకా మక్కువ పెంచు. ఈ సమయంలో నేనైతే సంతోషిస్తున్నాను, ఈ లాక్డౌన్ని బట్టి దేవుడు ఆ 4 గోడల మధ్య మనల్ని బంధించి ఆయన అమూల్యమైన శ్రేష్టమైన విషయాలని అనుదినము తెలుపుతూ బలపరుస్తూ ధైర్యపరుస్తున్నాడు. కాబట్టి ఈ సమయంలో కూడా నీకు ఇదే విషయాన్ని చెబుతున్నాను, ఏమని? నీవు బలపరచబడు, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. కాబట్టి నువ్వు ఇంకా ఎక్కువగా వింటూ ఉండు. దేవుని వాక్యమును వినడము ద్వారా
ఏం జరుగుతుంది? దేవుని యొక్క నిబంధన ఎవరితో, ఆ నిబంధన గురించినటువంటి ప్రాముఖ్యత ఏంటో నీకు అర్థమవుతుంది. నిబంధన చేసిన తర్వాత నువ్వే ఒక వ్యక్తికి మాట ఇచ్చి మాట జరిగించకపోయినట్లయితే అది నీకు అవమానంలాగా ఎంచబడుతుంది, నీకు చేతగానితనముగా చూపించబడుతుంది. ఒక వ్యక్తికి నువ్వు మాట ఇచ్చి దాన్ని జరిగించకపోయినట్లయితే అటువంటిది దేవుడే మాట ఇచ్చిన తర్వాత, అవును దేవుడు ఎవరికి మాట ఇచ్చాడు? యేసుకు మాట ఇచ్చాడు. దేవునికి ఆ యేసుకి మధ్యలో ఉన్నటువంటి ఆ నిబంధనను బట్టి ఈరోజు నీపైకి నాపైకి ఆశీర్వాదము దిగి వస్తుంది. అనేకమైనటువంటి మేలైన విషయాలు ఈరోజు నువ్వు నేను చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ నిబంధనలో భాగంగా ఈరోజు కన్నులు తెరవడానికి ఇంకొక సేవకుడు రావాలా, ఇంకో ప్రవక్త రావాలా, ఏం కావాలి? కాబట్టి ఆ నిబంధనలో భాగంగా ఈ 3 విషయాలు దేవుడు నీకు ఇచ్చాడు. ఏంటో తెలుసా? మొదటిది నిన్ను గొప్ప చేస్తాననే వాగ్దానము, రెండవదిగా ఎలీషా కలిగి ఉన్నటువంటి ఆ యొక్క అధికారము, మూడవదిగా ఇదిగో ఈ చోట యేసు విడుదల చెబుతూ ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసము. ఈ యొక్క వాగ్దానము, ఈ అధికారాన్ని, ఈ విశ్వాసాన్ని యేసుని నమ్మడం ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివాసం ఉండడం ద్వారా ఈ 3 విషయాలు కూడా నీలో పెట్టి ఉన్నాడు. ఆ 3 విషయాలు బయటకి రావడమే నీ మనోనేత్రాలు వెలిగించబడడం. ఈ 3 విషయాలు నువ్వు చూడడమే నీ ఆత్మీయ నేత్రాలు వెలిగించబడడం. అయితే యేసు నీకు అది చూపించబోతున్నాడు. ఎటువంటి వాగ్దానమో, ఎటువంటి అధికారమో, రెండవది ఎటువంటి విశ్వాసము నీలో ఉందో. నువ్వు అనుకుంటున్నావు అయిపోయింది, ఇంకా కృంగిపోతున్నాను, నాశనము అంతమే అని. నేను చెబుతున్నాను, నువ్వు రైజప్ అవుతావు, నువ్వు లేవబడతావు, అనేకుల ఎదుట తలగా నిలబెట్టబడతావు, నీవు ఒక గొప్ప ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చుండబెట్టబడడం నువ్వు చూస్తావు. అది నీ ఆత్మలో దేవుడు పెట్టి ఉన్నాడు కనుక, ఆయనే నీలో నివాసం ఉంటున్నాడు కనుక నిన్ను అనగద్రొక్కే అధికారము, శక్తి, ప్రభావం ఈ లోకంలో దేనికి కూడా లేనేలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ 3 విషయాలను ఇంకొకసారి నీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. దాని గురించి ఆలోచించు. హాగర్లాగే నీ పరిస్థితి ఉందేమో, ఎలీషా శిష్యుల్లాగే నీ పరిస్థితి ఉందేమో, ఈ గుడ్డి బిచ్చకోడిలాగానే నీ యొక్క పరిస్థితి ఉందేమో. ఈ 3 విషయాల్లో 3 సేవకులు పనిచేస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. అధికారాన్ని, వాగ్దానాన్ని, విశ్వాసాన్ని కలిగి ఉండమని హెచ్చరిస్తున్నారు. ఆ 3 విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నా జీవితంలో పెట్టి ఉన్నాడు. వాటిని బయటకు తీసుకొని ఆయన రాబోతున్నాడు. బ్రదర్ అంతా కమ్ముకున్నట్టుంది. ఎస్ రైట్, అప్పుడు మాత్రమే ఇది పైకి వస్తుంది. నువ్వు అనుకుంటున్నావు అంత కమ్మబడుతుంది అని చెప్పి కాదండి. నీలో ఉన్నటువంటి ఈ జీవజల నదులు బయటకి ఉబికి ప్రవహించడానికే ఈ ప్రెషర్ నీ మీదికి వస్తుంది. దేవుడు ఎంత మంచివాడో, ఎంత గొప్ప దేవుడో, ఎటువంటి ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు నీ జీవితంలో చేశాడో అనేటటువంటి ఆ విషయాన్ని నీకు నిరూపించడానికి, నీకు చూపించడానికే ఇవన్నీ అలుముకున్నప్పుడే నీలో నుంచి విశ్వాసమును పెంచుతున్నాడు, విశ్వాసపు స్థాయినైనా పెంచుతున్నాడు. రెండవదిగా నీకు ఇవ్వబడినటువంటి అధికారాన్ని చూపిస్తున్నాడు. నీతో ఉన్నటువంటి వాగ్దానము ఎంత గొప్పదో, నీకు చేసిన వాగ్దానము ఏ రీతిగా ఆయన నిరూపిస్తాడో, చేస్తాడో తెలపడము ద్వారా ఆయన నమ్మకత్వాన్ని దేవుడు నీకు చూపిస్తాడు. దేవుని మంచితనాన్ని, దేవుని ప్రేమను, దేవుని యొక్క శక్తిని నీ జీవితంలో చూపించడానికే ఈరోజు ఆ యొక్క పరిస్థితిని నలుముకుందే తప్ప మరి ఇంకొకటైతే కానే కాదు. కాబట్టి కృంగినట్టున్నావేమో, నిబంధనను బట్టి ధైర్యం తెచ్చుకో. నీ ప్రార్థన కాదు, నీ జీవితము కాదు, నువ్వు చేస్తుంది ఏది కాదు, కానీ ఒకటి, దేవుని నిబంధనను బట్టి, కార్చిన రక్తాన్ని బట్టి, నువ్వు క్రీస్తుని అంగీకరించడం ద్వారా ఆయన నిబంధనలో చేర్చబడ్డావు. కాబట్టి దేవుని జవాబు అవునన్నా కాదన్నా నీ పైకి దిగి వస్తుందంతే. రాబోయే రోజుల్లో మేలైన విషయాలు నీ జీవితంలో నువ్వు చూస్తావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకు స్తోత్రాలు నాయనా. దేవా మీకు వందనాలు, ప్రభువా మీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నా తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. పోస్టేషన్ Ribaloro Kosundara Mirmalere ke sitiri Allaha Kosundara Virbelere ke sitiriyo Lima Sundara Mirmalere ke zindaria Lima Sundara Leha Kusutiriyo Lima Ribiri Kiliri ke sindariyo Milma Sindara Rigalaro Kosundara Rihalaro Kosundariya Lima Ribiri Kiliri ke sindariya Vilwa Ribiri Kiliriyo తండ్రి నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. ఈ లైవ్లో ఎంతమంది అయితే ఏకీభవించి ఉన్నారో నాయనా, దిక్కుతోచని స్థితిలో, భయముతో, బాధతో, వేదనతో నా తండ్రి నీ పిల్లలు నీ చెంతకు చేరి ఉన్నారయ్యా. నువ్వు ఏం చేసి ఉన్నావో వారి కొరకు సిలువలో నువ్వు మరణించడము ద్వారా అయ్యా
నీ యొక్క నిబంధన ప్రాముఖ్యత తెలియనందుకు, నిబంధన ద్వారా వారి జీవితంలో నువ్వు పని చేస్తావని నాయన తెలియనందుకు నాయన ఈరోజు మేము దిగులు చెందుతున్నాం, బాధపడుతున్నాం, దుఃఖపడుతున్నామే. కానీ ప్రభువా నీవు మాటిచ్చి ఉన్నావయ్యా, మాలో కఠినమైన హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయాన్ని ఇస్తాను అని. రెండవది, ఒక ఉన్నతమైన స్థాయిలో మమ్మల్ని లేవనెత్తుతావని, గొప్ప ఉన్నతమైన స్థలాల్లో మమ్మల్ని కూర్చుండబెడతావని నువ్వు వాగ్దానము చేసి ఉన్నావు. ఇది ఖచ్చితంగా నెరవేర్చుటకు సమర్థుడవు, శక్తిమంతుడవు. మా జీవితాలు కాదు, మా భక్తి కాదు, మరి ఇంకేది కాదు. కానీ నాయన మాలో ఉంచినటువంటి నీ జీవమే నాయన బయటకి దిగి వస్తుంది కనుక అందును బట్టి నీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మేము అయ్యో ఇలా ఉన్నాం అలా ఉన్నాం అనుకుంటున్నామే, కానీ మాలో నువ్వు పెట్టినటువంటి విషయాలను మేము చూడట్లేదు నా తండ్రి. అయ్యా మాలో కలిగి ఉన్నటువంటి సామర్థ్యాన్ని మేము చూడలేకపోతున్నాము నాయన. మాలో నువ్వు ఉంచినటువంటి ఆ వాగ్దానం యొక్క విలువ, రెండవది వాగ్దానము ద్వారానే పరిశుద్ధాత్మను మాలో పెట్టి ఉన్నావు నా తండ్రి. ఇదిగో నాయన మరి అదే రీతిగా అధికారం మీరు మాకు ఇచ్చి ఉన్నారు. లోకమును జయించినటువంటి ఆ గొప్ప విశ్వాసమును కూడా నాయన మీరు మాకు ఇచ్చి ఉన్నారు నా తండ్రి. ఈ మూడు విషయాలని నా తండ్రి ఈ లోకంలో నుంచి, సంఘములో నుంచి మీరు బయటకు తీసుకొస్తున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు ప్రభువా. అయ్యా ఇది కృంగిపోతుంది అనుకుంటున్నారే, కానీ నా తండ్రి ప్రభా ఇదిగో నా తండ్రి హాగర్ ఏడుస్తుంది, కానీ ఊట బయటకు చిమ్మింది నా తండ్రి. నీ వాగ్దానాన్ని బట్టి నైనా ఊట నాయన బయటకు ప్రవహించింది నా తండ్రి. అట్టి రీతిగా నా తండ్రి ఏడుపు ఎడారిలాగున్న మా పరిస్థితుల్లో నాయన జీవ జల నదులు ఊబికి ప్రవహిస్తాయి నా ప్రభువా. అనారోగ్యము అయితే స్వస్థత ప్రవహిస్తుంది, ఆర్థిక దారిద్ర్యము కనిపిస్తుంది, కానీ నాయన ఐశ్వర్యము మా జీవితంలో ప్రవహించబోతుంది. శాపము కనిపిస్తుంది, కానీ నా తండ్రి ఘనత మా జీవితంలో కనిపించబోతుంది, ప్రవహించబోతుంది నా తండ్రి. ఇదిగో ఇటువంటి గొప్ప విషయాలను నాయన మా జీవితంలోనూ చేస్తావని మేము నమ్ముతున్నాము నా తండ్రి. ఇది నువ్వు జరిగించడానికే నాయన ఈ భూమి పైన మమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నారు క్రీస్తునందు. అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నా తండ్రి. లైవ్ లో ఏకీభవించిన ప్రతి బిడ్డ యొక్క పరిస్థితిని నీ చేతులకు అప్పగించుకుంటున్నాము నాయన. దీవించండి, ఆశీర్వదించండి, గొప్ప చేయండి, బలపరచండి, ధైర్యపరచండి. అయ్యా ఇప్పుడు కృంగి ఉన్న ఆ పరిస్థితిని నాయన మీరు లాభనెత్తండి. నేను నమ్ముతున్నా నా తండ్రి నీ యొక్క ఆత్మ బలము నాయన వారి యొక్క కృంగి ఉన్న ప్రాణాత్మ శరీరాలను బలపరుస్తుందని. ఇదిగో నన్ను అడుగుము నేను నీకు ఇచ్చదను అని సెలవిచ్చి ఉన్న దేవా, ఇదిగో నా తండ్రి నీ బలమైన జీవమును నాయన ఆత్మలో నుంచి విడుదల చేయండి. వారి ప్రాణాత్మ శరీరాల పైకి నాయన నీ యొక్క వాగ్దానంలో నీ ప్రేమను గురించినటువంటి సత్యము నాయన వారు తెలుసుకొని అయ్యా ఉత్తేజభరితులై నీ సన్నిధిలో ఆనందంతో స్తుతియాగము చేయు వారిలాగా వారిని నిలబెట్టవలసిందిగా వేడుకుంటూ బలపరచుమని, ధైర్యపరచుమని, నీ ఆశీర్వాదంలో ఉండుటకు కృపచూపమని, తిరిగి నడుము కొట్టుకొని నాయన నీ కొరకు సిద్ధపడే వారిగా వారు ఉండుటకు కృపచూపవలసిందిగా, నీకు సాక్షులుగా ఫలించే భాగ్యమును దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. అదే ఇదే ఉంచు ప్రేరే ఉంచు. పరిశుద్ధుడు తండ్రి మీకు వందనాలయ్యా. మరి అదే రీతిగా లైవ్లో ఏకీభవించినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మరి అదే రీతిగా ఈ యొక్క మెసేజ్ నీకు ఆశీర్వాదకరంగా ఉంది అన్నట్లయితే మీరు షేర్ చేయండి. తిరిగి దేవుని చిత్తమైతే మరొకసారి ప్రభు చిత్తానుసారముగా కలుసుకుందాము. అంతవరకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. లైవ్లో ఏకీభవించిన ప్రతి సహోదరునికి సహోదరికి నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ మీ అందరికీ దేవుని పక్షముగా శుభాలు తెలియచేస్తున్నాను. దేవుని నామమున మహిమ కలుగును గాక.